గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. రైట్, ప్రస్తుతం మనతో కరాటి కళ్యాణి గారు ఉన్నారు. ఫిష్ వెంకట్తో తను కూడా సినిమాలు చేశారు. సో ఫిష్ వెంకట్ మృతి పట్ల తను ఎలా ఫీల్ అవుతున్నారు అడిగి తెలుసుకుందాం. కళ్యాణి గారు, మీరు ఫిష్ వెంకట్ గారితో కాంబినేషన్ కూడా చేశారు, చాలా సినిమాలు చేశారు. సో ఆయన మృతి పట్ల మీ అభిప్రాయం, మీ రియాక్షన్ ఏంటి? చాలా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానండి. ఎందుకంటే నాకు తెలిసిన స్నేహితులు మేము కలిసి స్టార్టింగ్లో 20 ఇయర్స్ కిందట మేము కలిసి చేసాం సినిమాలవన్నీ. చాలా చాలా సినిమాలు చేసాం మేము. కాబట్టి ఎన్నో సినిమాల్లో కలిసి నటించడం వల్ల తనతో మంచి అనుబంధం ఉంది. అప్పుడు ఇప్పుడు జోకులు వేసుకుంటూ బాగుండేవాడు, కానీ హెల్త్ పట్ల అవగాహన లేకుండా పాడు చేసుకున్నాడు. ఏం కాదులే నాకు అనేది ఎప్పుడు మంచిది కాదు. మనం హెల్త్ మనం జాగ్రత్త పెట్టుకోవాలి, మన ధీమాగా మనం ఉండాలి. అంతేగాని ఏం కాదు నాకు, నేను గట్టిగా ఉన్నానంటే హెల్త్ పోయినాక అది రాదు, డబ్బు ఎప్పుడైనా వస్తుంది. ఆ డబ్బులు కూడా సంపాదించుకున్నది ఏమో చేశాడో తెలియదు, ఏమైందో తెలియదు. అతను ఏదో అంతవరకు ఉన్నాడు. ఇండస్ట్రీ నుంచి సపోర్ట్ వచ్చింది, చేశారు, చేయలేదని లేదు, చేశారు. అలాగే నేను కూడా స్పెషల్గా వచ్చి ఇంతకుముందు చేసి వెళ్ళాను. ఈ అబ్బాయి వీళ్ళందరూ ఉన్నారు, ఇంతకుముందు వచ్చి చేసి వెళ్ళాను. నేను రామ్నగర్ వచ్చి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాను. కానీ మాకు చేతనని మేము చేస్తాం ఎవరైనా. కానీ ఎంత చేసినా మన హెల్త్ మన మీద కాన్షియస్ మనకే ఉండి మనం గట్టిగా ఉంటే ఈరోజు కోలుకొని బయటకు వచ్చాడు. 53-54 సంవత్సరాలు చనిపోవాల్సిన మంచి కాదు. గట్టిగా ఉండే వ్యక్తి. అవగాహన అనేది మనం పెంచుకోవాలి తప్ప అది పాడు చేసుకోవడం వల్ల ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. లేకపోతే మళ్ళీ సినిమాల్లో మంచి ఆర్టిస్ట్గా ఇంకా కొన్ని సినిమాలు చేయవలసిన నటుడు. ఎంత మంచిగా చేస్తాడు, ఏ క్యారెక్టర్ అయినా దానిలోని అమాయకత్వం, తెలియని అంటే యారగెన్స్ అన్నీ కలిపి మిక్స్ చేసి చాలా బాగుంటుంది. అసలు అలాంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేడు అంటే ఆ సినిమాలు మిగిలిపోయి అతను వెళ్ళిపోయాడు, అంతే. అంతకుమించి ఇంకేం లేదు. ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి, అతని ఆత్మకి శాంతి చేకూరాలని కోరుతున్నాను. ఈ మధ్య ప్రభాస్ గారు ఏదో ఇచ్చారని చెప్పేసి అడిగితే మొన్న 4 రోజుల కింద ఆ వదిన ఫోన్ చేసి అడిగారు, నాకు చెప్పారు, అమ్మ అది రాంగ్ అమ్మ, ఫేక్ అమ్మ, మీరు చెప్పండి అంటే అసోసియేషన్లో కార్డు మీరు తీసుకొని ఉంటే ఈరోజు మీకు మెడిక్లెయిమ్ కొంత మేము చెప్పేవాళ్ళం. కార్డు కూడా తీసుకోవాలి. ఇన్ని సినిమాలు చేసి కార్డు కూడా ఎందుకు ఆయన మా అసోసియేషన్లో మెంబర్గా లేరు, ఎందుకు కార్డు తీసుకోలేకపోయారు? ఏమోనండి, నెగ్లిజెన్స్, అది కూడా నెగ్లిజెన్స్. తీసుకొని ఉంటే అప్పుడు తక్కువ ఉన్నప్పుడు తీసుకుని ఉంటే అంతకుముందు ఎందుకు మనకేం అవసరం అనుకున్నాడు. తీసుకొని ఉంటే ఇప్పుడు కనీసం 3-4 లక్షలన్నా అతనికి మెడిక్లెయిమ్ అందేది. ఇప్పుడు అది లేదు. ఎలా ఇస్తారు? మెంబర్ కాని వాళ్ళకి ఎవరుగా, మా ఇన్సూరెన్స్ వాళ్ళు ఎవరుగా. మనం ఏదైనా చేసినా ఎంతవరకు ఉంటే అంతవరకు చేస్తాం. మేము ఏదైనా చేయగలిగితే చేసేవాళ్ళు అంటే చేసేసాం. మిగిలిన చిరంజీవి గారు చేశారు, ఇంకెవరు చేయాలో అందరూ చేస్తున్నారు. నేను ఎవరో 2-3 పంపించిన వాళ్ళు కూడా వచ్చి చేసి వెళ్ళారు. నేను చెప్పిన వాళ్ళందరూ రమేష్ యాదవ్ అని ఒక 2-3 వచ్చి చేసి వెళ్ళారు. నేను చెప్తూనే ఉంటాను, ఎవరికైనా ఇబ్బంది ఉందంటే వాళ్ళకి చేయండి అది అని. సో అతనికి బ్యాడ్ లక్, అతని టైం. మరి ప్రధానంగా వినిపిస్తున్న కామెంట్, ఇండస్ట్రీ నుంచి ఎవరు రాలేదు, ఈవెన్ కుటుంబానికి కూడా ఎవరు సంతాపం తెలియజేయట్లేదు అనేది బాగా వినిపిస్తుంది ఇక్కడ జనాల్లో. అంటే ఒకటండి, మీకు తెలిసిందే, అందరికీ బాగా తెలిసిన నటులు అయితే అందరూ పరిగెడతారు. ఈ అబ్బాయి ఇతను ఎలాంటి పరిస్థితులు ఉన్నాయంటే ఇటు అటు అనకుండా బాగా ఆల్మోస్ట్ 100 మూవీస్, స్టార్ హీరో సినిమాలు అన్నీ సూపర్ హిట్ మూవీస్ చేసిన. ఇల్లు గల్లీల్లోకి మన వాళ్ళు ఎక్కడున్నారో వెతుక్కొచ్చేంత టైం వాళ్ళు ఎక్కడున్నారో వీళ్ళు ఎక్కడున్నారో ఎలాంటి పరిస్థితులు ఉన్నారు. కానీ ఇంకోటి ఏంటంటే ఎక్కడైనా సెంటర్లో ఉంటే చూడాలనుకున్న వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు కూడా ఆగిపోతారు. ఎందుకంటే తెలియదు వాళ్ళకి ఫస్ట్ ఇవన్నీ వెతుక్కునే టైం పడుతుంది అని కొంతమంది అనుకోవచ్చు. మరి నేనేం చెప్పగలండి వాళ్ళు రాలేదంటే? ఎవరు రాగలరు? నేనైతే బతుకున్నప్పుడు కన్నా చనిపోయినప్పుడు వాళ్ళకి కష్టంలో ఉన్నప్పుడు వెళ్తా. నేనైతే నా అలవాటు అది. ఎందుకంటే నాకు అదే నేర్చుకున్నాను, మా అమ్మ నాన్న అదే చెప్పారు. ఎవరైనా చనిపోయినప్పుడు కానీ కష్టంలో ఉన్నప్పుడు కానీ వెళ్ళి మనం హెల్ప్ చేయగలిగితే చేయాలి. మామూలుగా బ్రతుకున్నప్పుడు మామూలుగా మాట్లాడి చనిపోయినప్పుడు కూడా పట్టించుకోలేదు అనుకోకుండా నా అలవాటు నేను ఎవరైనా వెళ్తాను. ఎందుకంటే నాకు ఒక ప్రిన్సిపల్ ఉంది. కొంతమంది నాకు భయం ఫస్ట్ స్టార్టింగ్లో, కానీ మనము ఇంతే కదా, రేపు పొద్దున ఎవరైనా వెళ్ళిపోతారు, ఎవరు ఉండిపోరు కదా ఇక్కడ. సో మనం వెళ్ళి కష్టంలో ఉంటే చేతనైతే ₹1 ఇవ్వు, లేకపోతే నమస్కారం పెట్టరా, వాళ్ళకి చివరి చూపు చూసిరా అని మా అమ్మ నాన్నమ్మ వాళ్ళు ఎవరు చెప్పారు, అది అలా పాటిస్తున్నాను. మీకు ఎప్పటి నుంచి బాండింగ్ ఫిష్ వెంకట్? 2001 ఆది సినిమా టైంలో మేము కలిసి యాక్ట్ చేసాము. మంచి క్యారెక్టర్ నాది, తంది. అదే టైంలో రఘుబాబు గారు కూడా సేమ్ అతనే అరంగేట్రం. మేమందరం కలిసి నాతో ఫైట్ చేయించేవారు వీళ్ళు. ఈ ఫిష్ వెంకట్, ఆనంద్ భారతి వీళ్ళందరూ, నువ్వు కరాటే నేర్చుకున్నావు కదా, ఈ పైన ఇంత హ్యాండ్ ఇక్కడ పెట్టి ఇక్కడ కొట్టు కిక్కు అనేవాడు. కొట్టేదాన్ని 1-2 సార్లు. ఈయనకి నాకు తగులవుతాయి అనమాట. నువ్వు గట్టి కొట్టేస్తున్నావు, మెల్ల చెప్తానని చెప్పని అట్లా కామెడీగా చెల్లెమ్మ అట్లా మాట్లాడుతుండేవాడు మంచిగానే. పాపం మంచి వ్యక్తి, మంచిగా కామెడీగా ఉంటాడు, సీరియస్గానే జోకులు వేస్తాడు, మంచోడు. పాపం అనవసరంగా హెల్త్ పాడు చేసుకున్నాడనే బాధ ఉంది కొంచెం.
ఆ బాధతోనే తిడుతున్నాను అనుకోండి ఒక విధంగా. అంటే అలా చేసుకోవద్దు ఎవరిని కూడా. నిజంగా ఎవ్వరు కూడా తాగుడికి కానీ ఇంకో దానికి కానీ బానిసే మీ హ్యాబిట్స్కి మీరు మీ బాడీని చెడగొట్టకండి. దయచేసి మీ హెల్త్ని కాపాడుకోండి. ఎవరైనా ఆర్టిస్టులే కాదు, బయట వాళ్ళు కూడా దయచేసి అది ఒక్కటి మాత్రం అలవాట్లకి లోను కాకండి. అది మళ్ళీ రాదు. మనకున్న ఐశ్వర్యం ఏదైనా ఉందంటే మన ఆరోగ్యం. కుటుంబ సభ్యులతో మాట్లాడారు కదా, సో వాళ్ళు ఏమంటారు? ఇప్పుడే మంచి మనోజ్ గారు కూడా కాల్ చేశారు. నేను ఉన్నానమ్మా, నేను వస్తాను, ఊళ్ళో లేనని చెప్పారు. ఎవరికాళ్ళు ఎక్కడ ఉంటారు కదా. సో వాళ్ళ వదిన అన్న బాధపడుతుందా మీకు తెలుసు కాబట్టి నేను బాధపడుతున్నా. వాళ్ళ కష్టాన్ని ఎవరు తీర్చగలరండి? ఇప్పుడు పెద్ద దిక్కుపోతే ఇంటికి కొడుకులకి కానీ వాళ్ళు కానీ పెద్ద దిక్కుపోతే ఎలా వాళ్ళకి ఇబ్బందే కదా, కొంచెం ఇబ్బంది పెడతారు వాళ్ళు అంతే. పాపం వాళ్ళకి ఇంకేం చెప్తామండి, ధైర్యం చెప్పగలం తప్ప వాళ్ళ బాధ వాళ్ళకు ఉంది. ఆవిడ నాకు 4 రోజుల కిందటే మామూలుగా బ్రతుకున్నప్పుడే ఫోన్ చేశారు. నేను ఊళ్ళో లేను, విజయనగరంలో ఉన్నాను, మా ఊర్లో ఉన్నాను, వచ్చాక వస్తానని చెప్పాను. ఇంకా నేనే అనుకున్నాను 2-3 రోజులు వెళ్దాంలే అని. ఈరోజు రాత్రి ఇలా వచ్చింది. చాలా బాధాకరం. ఓం శాంతి అనకన్నా అంతకన్నా నేను చెప్పలేం. ఓం శాంతి అనడం తప్ప ఏం చేయలేం. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.